ఉచ్చైశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాంచ నరాధిపం. దేవదానవులు మందర పర్వతాన్ని కవ్వంగా, కూర్మాన్ని కుదురుగా, వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసుకుని పాల సముద్రాన్ని చిలుకుతుంటే ముందు హాలాహలమనే విషయం వచ్చింది. అంటే కష్టాలొచ్చాయి. తర్వాత అనేక సిరి సంపదలు, లక్ష్మి ఉద్భవించింది. హాలాహలమనే కష్టాన్ని శివుడు, సిరి సంపదలను విష్ణువు తీసుకున్నారు. ఆ కరణ అమృతం వచ్చింది. ఆ అమృతంతో పాటు ఒక తెల్లని గుర్రం కూడా వచ్చింది. దాని పేరే ఉచ్చైశ్రవం. అది దేవతా అశ్వం. ఆ అశ్వం అంశ నేనే అన్నాడు పరమాత్మ. అదే ప్రకారంగా అమృతంతో పాటు మరొక జీవి కూడా ఉద్భవించింది. దాని పేరే ఐరావతం. అంటే తెల్లటి ఏనుగు. అది దేవేంద్రుడి వాహనమైంది. ఆ ఏనుగు కూడా దైవాంశ కలది కాబట్టి ఏనుగులలో ఐరావతాన్ని నేను అని అన్నాడు. మన మనసనే ఒక పాల సముద్రం. దానిని మనం ధ్యానమనే కవ్వంతో మధించాలి. దానికి కూర్మావతారమనే పరమాత్మ సాయం కావాలి. అంటే దేవుడి మీద శ్రద్ధ, భక్తి ఉండాలి. అప్పుడు ముందు అనేక అవాంతరాలు, కష్టాలొస్తాయి. క్షీరసాగర మథన కథ. దీన్ని కథగానే అర్థం చేసుకుంటే కథ మాత్రమే అర్థమవుతుంది. అలా కాకుండా మన మనసనే ఒక పాల సముద్రం. దానిని మనం ధ్యానమనే కవ్వంతో మధించాలి. దానికి కూర్మావతారమనే పరమాత్మ సాయం కావాలి. అంటే దేవుడి మీద శ్రద్ధ, భక్తి ఉండాలి. అప్పుడు ముందు అనేక అవాంతరాలు, కష్టాలొస్తాయి. ధ్యానం సాగదు. ఎన్నో ఇబ్బందులు. అదే హాలాహలమనే విషయం. ఆ విషయాన్ని శివుడు త్రాగాడు. మనం కూడా ఆ పరమాత్మని ప్రార్థించి ఆయనను శరణు వేడి ఆ కష్టాలను అధిగమించాలి. తరువాత సిరి సంపదల రూపంలో, సిద్ధులు రూపంలో ఎన్నో ప్రలోభాలు కలుగుతాయి. వాటికి ప్రలోభపడకుండా ఇవన్నీ అధిగమిస్తే తుదకు ఆత్మజ్ఞానమనే అమృతం దొరుకుతుంది. ఆ అమృతం కోసం అందరం ప్రయత్నించాలి. క్షీరసాగర మథన కథ ఈ విధంగా అర్థం చేసుకోవాలి. మానవులలో రాజు సాక్షాత్తుగా విష్ణు స్వరూపుడు. విష్ణు అంశ లేనిదే రాజు కాలేడు. ధర్మంగా పరిపాలించే రాజులు సాక్షాత్తు విష్ణు స్వరూపాలే. మరి అధర్మంగా పరిపాలించే రాజులు, వాళ్ల సంగతి ఏమిటి అంటే రాజ్యాంతే నరకం ధ్రువం. అధర్మ పాలన చేసే వారి కోసం నరకం ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పారు.